హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇవాళ మార్నింగ్ 5 గంటలకి లేచినప్పుడు అయితే ఆవు పేడ తెచ్చేసి ఉంచేసానండి. రేపు మంగళవారం కదా, కల్లాయి పోయడానికి. పని నుంచి వచ్చేసినాక సాయంత్రం 6 గంటలకైతే కల్లాయి అయితే వేసేసి ఆకులంతా ఆరిపోయినాక పొయ్యి దగ్గర ఆరిపోయిన తర్వాత ముగ్గు అయితే పెట్టేశానండి. ముగ్గు పెట్టిన తర్వాత అయితే పొయ్యి అంటించేసి అన్నం అయితే వండేసాను. కూర అయితే కనుక చికెన్ బంగాళదుంప అయితే వండుతాను ఫ్రెండ్స్. వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే మేము పల్లెటూరులో కూరలు ఎలా వండుకుంటాం అన్నది వీడియో మీకు అర్థమవుతుంది. వీడియో అక్కడ స్కిప్ చేయొద్దండి. అయితే కూర దాకా కొద్దిగా మట్టి రాసి పొయ్యి మీద అయితే పెట్టాను. చికెన్ కూర కదా, ఎక్కువసేపు ఉడుకుతుంది, బాగా మాడిపోద్ది కాబట్టి కూర దాకా అలా మాడుకోకుండా ఉండటం కోసం మట్టి అయితే రాసి పెట్టానండి. కూర దాకా వేడైన తర్వాత నూనె అయితే వేసేసి ఉల్లిపాయలు కోసుకున్నాం కదా, ఉల్లిపాయలు అయితే వేసేసి ఒక చిన్న స్పూన్ పసుపు, ఒక స్పూన్నర సాల్ట్ అయితే వేసాను. వేసి ఉల్లిపాయలు ద్వారాగా మగ్గిపోయిన తర్వాత చికెన్ కడిగేసిన పక్కన పెట్టుకున్నాం కదండి, చికెన్ అయితే వేసేసాను. వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. వేసేసి కలిపేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మళ్ళీ ఉడికిన తర్వాత బంగాళదుంపలు అయితే వేసేసానండి. ఇంకోండి అన్నం అయితే యాడ్ చేశాను కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇంకోండి చూసారు కదా. బంగాళదుంపలు కూడా వేసేసి మళ్ళీ ఒకసారి గట్టితో కలిపేసండి, మూత పెట్టేసి కొద్దిగా కూర నీళ్ళు వస్తాయి కదా, నీళ్ళు బాగా ఎగిరిపోయిన తర్వాత ఒక 3 స్పూన్లు కారం అయితే వేసేసాను. కారం వేసిన తర్వాత మరొక 5 నిమిషాలు అయితే మూత పెట్టానండి. ఒక పావు గంట అరగంట అయితే కూర అయితే ఉడికిపోతుంది. కరెక్ట్గా 20 నిమిషాల్లో అయితే కూర ఉడికిపోతుందండి. చూసారు కదా. మళ్ళీ మూత పెట్టేసిన తర్వాత కారం వేసేసిన తర్వాత కారం వేసిన బాగా కూర మగ్గిన తర్వాత ఒక లోట నీళ్ళు అయితే వేసేసాను. నీళ్ళు వేసేసిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, జీలకర్ర, ధనియాలు, గసగసాలు, ఎల్లుల్లిపాయలు, నూరిన మసాలా అయితే వేసేసానండి. శనగల మీద నూరాను, అది వీడియో అయితే యాడ్ చేయలేదు. వేసేసి మూత పెట్టేస్తే కరెక్ట్గా ఒక అరగంట అయినాడు కూర అయితే ఉడికిపోతుందండి. చికెను బంగాళదుంప టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మా పల్లెటూరులో మేము కూరలు చాలా మటుకు ఇలా పొయ్యి మీద వండుకుంటాము. చూసారు కదా. ఇంకోండి అయితే మిషన్ దగ్గర బట్టలు అయితే వచ్చినాయి ఫ్రెండ్స్. ఒక బ్లౌజ్ అయితే కటింగ్ చేసి కుట్టాను, మెరూన్ కలరు కలంకార ముక్క, చాలా బాగుందండి. చీరకైతే పాల్స్ అయితే వేసాను. ఇంకోండి కూరలో నీళ్ళు వేసి మూత అయితే పెట్టేశానండి. కూర బాగా గుజ్జుగా ఎగిరిపోయిన తర్వాత వేరే కూర దాకలో అయితే కూర అయితే తిరిగేసేస్తాను. ఎందుకంటే మసి దాకా ఇంట్లోకి పట్టుకెళ్తే గ్యాస్ మీద పెట్టుకోండి, మళ్ళీ అన్ని మసి అయిపోతాయి కదండి. వేరే కూర దాకలో కూర తిరిగేసేసి ఈ మసి సామాన్లు అన్నీ తోమేసుకుంటాను. పనులు పొద్దుటే 5 గంటలు వేసినప్పుడు పనులు ఈజీ అవ్వాలి కోసం నైట్ సామాన్లన్నీ తోమేసి ఉంచేస్తాను అనమాట. ఇంకోండి చూసారు కదా, కూర అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చికెన్ బంగాళదుంప చూసారా. ఇంకోండి వేడివేడిగా పొగలు వచ్చేస్తున్నాయి. ఇంకోండి ఫ్రెండ్స్, బ్లౌజ్ అయితే కటింగ్ చేశానండి. చూసారు కదా. ఇంకోండి కలర్ అయితే చాలా చాలా బాగుంది. ఇంకోండి ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, ఉక్సులు పట్టి, కాజల పట్టి, హ్యాండ్స్, షేప్ బెల్ట్ మొత్తం అన్నీ అయితే కుట్టేసానండి. కుట్టేటప్పుడు అయితే వీడియో తీయలేదు, మా పిల్లల్ని వీడియో తీయమందాం అనుకున్నాను కానీ పడుకున్నారు. అప్పటికే 9:30 అయిపోతుంది బ్లౌజ్ కుట్టేటప్పటికి. ఇంకా వీడియో తీయటం కావలేదు. ఇంకా ఆ వీడియో కూడా నేను యాడ్ చేయలేదండి. కటింగ్ వీడియో ఒకటే మాత్రమే తీసాను. చూసారు కదా. ఇంకోండి చేతి పని అయితే చేయలేదండి. చేతి పని చేసిన తర్వాత మొత్తం ఒకసారి మళ్ళీ వీడియో అయితే తీస్తాను. చేతి పని ఒకటే ఉంది పెండింగు, అవి చేయలేదు అన్నమాట. తర్వాత అయితే చీరకి అంచులు కుట్టి పాల్స్ వేసానండి. ఇంకోండి ఫ్రెండ్స్, ఇంకోండి చీరకి అయితే అంచులు కుట్టేసి పాల్స్ అయితే వేయాలి. అది కుట్టేసి పాల్స్ కూడా వేసేసాను, ఆ వీడియో కూడా యాడ్ చేయలేదు. చేతి పని అయితే చేయాలండి బ్లౌజ్కి. చూసారు కదా. ఇంకోండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.